నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. అమరావతిలో జీఏడీ టవర్ సహా 4 టవర్ల నిర్మాణం, ఏజెన్సీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. కెనరా బ్యాంకులో భారీ చోరీ, 59 కిలోల బంగారం మాయం. మా భూములు లాక్కొని అన్యాయం చేయకండి, ఎమ్మెల్సీ ముందు కన్నీళ్లు పెట్టుకున్న పోడు మహిళలు. కర్నూలులో ఒకరికి కోవిడ్ పాజిటివ్, రోగిని జీజీహెచ్ కోవిడ్ వార్డుకు తరలింపు. బాబు పాలనలో రాష్ట్ర ప్రజల బాధలు చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది, ఎన్ఆర్ఐలు. కర్నూలు జిల్లాలో మరో సిఐ వేధింపులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం. 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా తెలంగాణ, సీఎం రేవంత్. ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి, సజ్జల. తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలో 5గురు మృతి. నోటీసు కాదు, నన్ను సస్పెండ్ చేయండి, ఎమ్మెల్యే రాజాసింగ్. అధికారాన్ని అనుభవించడం కోసమే బాబు పనిచేస్తున్నారు, మాజీ మంత్రి కన్నబాబు. ఉగ్రవాదంతో మానవాళికే ప్రమాదం, దేశాల నేతలకు వివరిస్తున్న అఖిలపక్షం. రోజు 141 లారీలు, రాష్ట్రంలోకి భారీగా ఉల్లిగడ్డ దిగుమతి. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు, 2 లక్షలు దాటిన ఈవీలు. మైక్రోసాఫ్ట్లో మరో రౌండ్ లే ఆఫ్లో, 300 మంది తొలగింపు. వాల్ట్ డిస్నీలో ఉద్యోగుల తొలగింపు, ఫిల్మ్, టీవీ, ఫైనాన్స్ రంగాల్లో వేటు. దేశంలో 4000 దాటిన కరోనా కేసులు, 37 మంది మృతి. పాక్ కోసం గూఢచర్యం, పంజాబ్ వ్యక్తి అరెస్ట్. పెహల్గాం ఉగ్రదాడి, ప్రత్యేక పార్లమెంటు సమావేశాలపై ఇండియా కూటమి డిమాండ్. ఐఆర్ఎస్ అధికారి ఇళ్లలో సిబిఐ సోదాలు, 3.5 కేజీల బంగారం, భారీగా ఆస్తుల గుర్తింపు. కేంద్రం సహకారంతో తెలంగాణ అభివృద్ధి, ప్రధాని మోదీ. కవిత చెయ్యని దందా స్కామ్ లేదు, మదియాస్కి గౌడ్. ఉన్నత విద్య పూర్తి చేసుకుని మన దేశంలో కంపెనీలు స్థాపించండి, కేటీఆర్. 5 ఏళ్లు గంజాయికి అడ్డాగా తెనాలి, రాజకీయ లబ్ధి కోసమే జగన్ టూర్, మంత్రి నాదెండ్ల ఫైర్.